హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏందో చూద్దాము. సో ద కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిప్లొమా కోర్సెస్ ఫర్ ది ఇయర్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2023-24. ఇది మనకు జూలై 5న రావడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు PGTSU ఆఫర్స్ 3 డిప్లొమా కోర్సెస్ ఇన్ దిస్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 years, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 years, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 years. సో ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2023-24 ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. సో ఈ 3 డిప్లొమాలు కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అలాగే సో the candidate who have submitted their online application for admission into various diploma courses of PGTSU are only eligible to appear for the counseling as per the schedule given below. సో మీకు వచ్చినటువంటి పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఉంటుంది. వెను వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే యూనివర్సిటీ ఆడిటోరియం లోపల PGTSU క్యాంపస్ లోపల ఉంటుంది, రాజేంద్ర నగర్, హైదరాబాద్. డేట్స్ వచ్చేసి మనకు 12/7/2023 వెనస్డే రోజున 9:30 AM మొదలవుతుంది. సో దీంట్లో ఆల్ కేటగిరీస్ అనమాట, అందరినీ పిలుస్తారు. బట్ ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, 472. సో 23,992 ఈ ర్యాంక్ వరకు అయితే మొదటి రోజు పిలుస్తారు. సో నెక్స్ట్ గురువారం 13 రోజు వచ్చేసి 24,003 నుంచి 44,823 ర్యాంక్ వరకు పిలుస్తారు. 14th 7th రోజు ఫ్రైడే రోజు వచ్చేసి 45,043 నుంచి 67,970 వరకు పిలుస్తారు. సో 15th శనివారం రోజున 68,031 నుంచి 80,565 ర్యాంక్ వరకు పిలుస్తారు. మరి మీ కౌన్సిలింగ్ వెళ్ళాలి అంటే ఏమేమి సర్టిఫికేట్ కావాలి, వీటిని మనము వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటాం అన్నమాట. చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. 2 sets ఉండాలి ఆఫ్ ది ఫాలోవింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో ఉన్నటువంటి అన్నీ కూడా 2 sets ఉండాలి, అది కూడా జిరాక్స్ కాపీస్. ఫస్ట్ డౌన్లోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సెకండ్ SSC మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్. అండ్ తెలంగాణ స్టేట్ పాలిసెట్ 2023 ర్యాంక్ కార్డు ఉండాలి, అలాగే మీ దగ్గర హాల్ టికెట్ కూడా ఉండాలి. వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్ అన్నా లేకపోతే TC అన్నా ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ బోనఫైడే కావాలి 4 to 10th క్లాస్ వరకు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీరు కనుక రూరల్ ఏరియా కనుక అయితే అంటే విలేజ్ ప్రాంతం, గ్రామానికి సంబంధించిన వారు అయితే కనుక నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ కింద మీరు అనెక్సర్ 1 అనేది మీకు ఒక ఫామ్ దొరుకుతుంది, దాన్ని మనము డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసి ఏమైనా సిగ్నేచర్స్ ఉంటే తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ TC కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ లాస్ట్ స్టడీడ్. వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నమాట. ఇది మీకు మండల్లో ఇస్తారు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది నాన్ లోకల్ క్యాండిడేట్స్ రెసిడింగ్ ఇన్ ద అదర్ స్టేట్స్ అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ వేరే ప్రాంతం వాళ్ళు అయితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. అండ్ ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది సోషల్ స్టేటస్, సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది EWC, ఒకవేళ కనుక మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్లో కనుక ఉంటే కనుక మీరు తీసుకురావాలి. వ్యాలిడ్ ఫర్ ది 2023-24 ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్ బిలాంగ్ టు EWC కేటగిరీ. రీసెంట్ది కావాలన్నమాట. నెక్స్ట్ మరి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు ర్యాంకుల బట్టి అందరిని పిలుస్తూ ఉన్నారు, మరి దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు చూద్దాం. సో ది క్రైటీరియా ఫర్ సెలెక్షన్, ఫస్ట్ వన్ ద సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫర్ ది ఆల్ ద సీట్స్ షెల్ బి మేడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ర్యాంక్స్ అనమాట. ర్యాంకులు బట్టి ఆప్టెండ్ బై ద క్యాండిడేట్ అండర్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ TS పాలిసెట్ 2023 కండక్టెడ్ బై ది SBTT అనమాట. అంటే వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఆధారంగా పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ర్యాంక్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెకండ్ వన్ చూద్దాం. హీ ఫర్దర్ టై ఆర్డర్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విల్ బి సబ్స్టాన్షియల్ అనమాట. సో ర్యాంక్స్ అనేవి ఇద్దరికి ఒకేలాగా వస్తే కనుక ఏం చేస్తారంటే అప్పుడు బయాలజీ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, అలాగే ఈ 3 మార్కులు అనేవి వాళ్ళు చూస్తారనమాట. నెక్స్ట్ వన్ థర్డ్, ఇఫ్ స్టిల్ టైప్ పర్సిస్ట్ ఇట్ మే బీ రిసాల్వ్డ్ బై సీనియారిటీ బేసింగ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్. ఒకవేళ కనుక ఈ 3 మార్క్స్ కనుక ఈక్వల్గా కలిసే అనుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. వైల్ రిసాల్వింగ్ ద టైప్ బేసింగ్ ఆన్ ది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్డ్ ఇన్ SSC సర్టిఫికేట్ ఆఫ్ ది క్యాండిడేట్. సో ద క్యాండిడేట్ బోర్న్ ఎర్లియర్ విల్ బి డీమ్డ్ టు హ్యావ్ ఆప్టెన్ బెటర్ ర్యాంక్ అనమాట. సో ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో అటువంటి వారిని డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది మన SSC అడ్మిషన్ అయినప్పుడు ఏది ఉంటుందో దాన్నే చూస్తారు. మెయిన్లీ వచ్చేసి బోనఫైడ్ కానీ TCలో చూస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్రైటీరియా, ఇన్ కేస్ ఆఫ్ టై స్టిల్ నాట్ రిజాల్వ్డ్, అయినా కూడా రిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ద క్యాండిడేట్ హూ హ్యావ్ సెక్యూర్డ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. సో మార్క్స్ బట్టి కూడా చూస్తారనమాట. నౌ
ఫీజు చూద్దాం. మరి మనము సో కౌన్సిలింగ్ వెళ్తా ఉన్నాం, మరి ఎంత ఫీజు ఎక్కడ కట్టాలి? ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఇస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ, సెకండ్ వన్ ఇస్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ. చూద్దాం ఫీజ్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ యూనివర్సిటీ పాలిటెక్నిక్స్ అనమాట. అంటే ఇది యూనివర్సిటీ లోపలనే ఒక డిప్లొమా కాలేజ్ ఉంటుంది అందులోనే. సో అటువంటి కాలేజ్లో మనం ఎంత పేమెంట్ చేయాలి? 19,945 ఇన్ క్యాష్ డ్యూరింగ్ అడ్మిషన్ ఫర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అన్నమాట. ఇది ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే. హాస్టల్ మెస్ అవర్స్ అనేవి వేరేగా ఉంటాయి. సెకండ్ వన్, సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ అప్లికేటెడ్ పాలిటెక్నిక్స్. అంటే ఏంది? యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వేరే డిప్లొమా కాలేజ్ లోపల ఎంత పేమెంట్ చేయాలి అంటే 22,210 రూపాయలు చేయాలి ఇన్ క్యాష్ డ్యూరింగ్ అడ్మిషన్ ఫర్ ది ఫస్ట్ సెమిస్టర్. హాస్టల్ మెస్ అనేది వేరే విధంగా ఉంటాయి. ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ ద క్యాన్సల్ ఈజ్ అర్ సీట్ బిఫోర్ క్లోజర్ ఆఫ్ ది అడ్మిషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023 నుంచి 24 అనే అమౌంట్, సో 1,000 షెల్ బి కలెక్టెడ్ యాజ్ ఎ ప్రాసెసింగ్ ఫీజ్. ద రిమైనింగ్ ఫీజ్ ఆల్రెడీ పేడ్ డ్యూరింగ్ అడ్మిషన్ షెల్ బి రిఫండ్ అనమాట. సో మీరు ఎప్పుడైతే అడ్మిషన్ అయ్యేటప్పుడు ఒకవేళ యూనివర్సిటీ డిప్లొమా కాలేజ్ అయితేనేమో 19,945 కానీ, ఒకవేళ అప్లికేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజ్లో కనుక అయితేనేమి 22,210 రూపీస్ మీరు అడ్మిషన్ అయితే కడతారు కదా. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే 1,000 రూపాయలు వాళ్ళు కట్ చేసుకొని మీకు మిగిలిన అమౌంట్ రిఫండ్ చేస్తారనమాట. మాకు సీటు వద్దు అనుకున్న వాళ్ళకి 1,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ కింద వాళ్ళు తీసేసుకొని మీకు మిగిలిన అమౌంట్ రిఫండ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఇఫ్ ద అడ్మిటెడ్ క్యాండిడేట్ the cancel is our seat after the closure of admission process academic year 2023 to 24, the candidate for state in the fee already paid in the addition is our to processing fees. సో అడ్మిషన్స్ క్లోజ్ అయినప్పుడు కానీ క్లోజ్ అవ్వకముందు కానీ సో మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 1,000 రూపాయలు అయిన వాళ్ళు కట్ చేస్తారు. మిగిలిన ఫీజు అనేది మీకు రిఫండ్ చేస్తారనమాట. ఒకవేళ వేరే కాలేజ్లో రిఫండ్ చేయకపోతే మీరు యూనివర్సిటీ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో నౌ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్ ద ప్రాస్పెక్టస్ థరోలీ బిఫోర్ అటెండింగ్ ద కౌన్సిలింగ్. సో మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ప్రాస్పెక్టస్ మనం క్లియర్గా చదివి వెళ్ళాలి. సెకండ్ పాయింట్, ద కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఆల్ ది డేస్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ అనమాట. సో మరి కౌన్సిలింగ్ ఎన్ని రోజులు ఉంటుందంటే అందులో మనకు 4 డేస్ మాత్రం ఇచ్చారు. ఆ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఆ డేట్లో మీ ర్యాంక్ ఎందులో ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఆ ర్యాంక్ ఉన్న రోజు పోవాలి. అండ్ థర్డ్, దిస్ నోటిఫికేషన్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అండ్ నో సపరేట్ ఇన్ఫర్మేషన్. ఇది అందరికీ ఒకేలాంటి ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ అనమాట, ఇండివిజువల్గా మాత్రం ఉండదు. ఫోర్త్, ద క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్, ఫెయిలింగ్ విచ్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ విచ్ రిజెక్ట్ అనమాట. మీరు ఆ రోజు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఎంట తీసుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. 5, హాస్టల్ అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అనమాట. సో హాస్టల్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 6th, the candidate called for the counseling will have to attend at their own cost and only one parent or guardian of the candidate will be allowed to accompany the candidate during the counseling process అనమాట. సో మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు మీ ఓన్ మనీ పెట్టుకొని పోవాలి. ఓన్ కాస్ట్ ఓన్ మనీ అనమాట. మీ వెంట ఒకరిని వెంట తీసుకెళ్ళవచ్చు. 7, సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అండర్ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ కోటా ఈజ్ సబ్జెక్టెడ్ టు క్లియరెన్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ సోషల్ స్టేటస్ బై ది రెస్పెక్టివ్ డైరెక్టరేట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వారి వెంట సో ఇది కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనమాట. అంటే వాళ్ళు ఏ క్యాస్ట్ చెందిన వారు అది ఏంటో తీసుకెళ్ళాలి. నౌ 8th పాయింట్, ద యూనివర్సిటీ డూ నాట్ గ్యారంటీ ఎనీ ఎంప్లాయ్మెంట్ టు ది క్యాండిడేట్ జాయినింగ్ ద కోర్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అగ్రి డిప్లొమాలో అడ్మిషన్ వచ్చిందనుకోండి, యూనివర్సిటీ అనేది ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకు? ఉద్యోగం విషయంలో. ఎంప్లాయ్మెంట్ అంటే మీ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఉద్యోగం వస్తుంది రాదు అనేది ఎలాంటి గ్యారంటీ ఇవ్వదు. 9th పాయింట్, ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇస్ లైక్లీ ఎక్స్టర్నల్ లేట్ ఇన్ టు ఈవినింగ్. హెన్స్ ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్స్ గార్డెన్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద సేమ్ అనమాట. సో ఈ కౌన్సిలింగ్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఒకవేళ లేట్ అయినా కూడా వారు ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. 10th పాయింట్, సో ద కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ అండర్ ఎన్సీసీ, CAP, డిఫెన్స్, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా విల్ బి హెల్డ్ సపరేట్లీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది కన్సర్న్ అథారిటీస్ ఫర్ విచ్ సపరేట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ సిఏపీ సర్టిఫికేట్ కానీ అలాగే స్పోర్ట్స్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఉన్నటువంటి అభ్యర్థులను వాళ్ళకు సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, 11th, మోర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దెన్ ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఆర్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్. హెన్స్ మియర్ అటెండెన్స్ ఆర్ పార్టిసిపేషన్ అండర్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ అనమాట. సో ఈ కౌన్సిలింగ్కి వచ్చే ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందని చెప్పలేరు. ఎవరికైనా రావచ్చు, ర్యాంక్ బట్టి మీ యొక్క కేటగిరీ బట్టి రావచ్చు. 12th పాయింట్, ద క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ అట్ ద కౌన్సిలింగ్ సెంటర్ అట్ అవర్ బిఫోర్ ద షెడ్యూలింగ్ టైం అనమాట. సో మీరు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు 1 hour ముందే వెళ్ళాలి. మీరు బిఫోర్ 1 hour ముందే వెళ్ళాలి. 13, సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అదర్ దెన్ దోస్ అప్లోడెడ్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ది అలాట్మెంట్ సీట్స్ అనమాట. సో మీరు ఏమైతే అప్లోడ్ చేశారో అవి కూడా ఎంటర్ తీసుకుపోవాలి.
14th, the seats reserved under EWC, BC, ST and SC category shall also be filled simultaneously during the counseling process on the scheduled day అన్నమాట. సో ఓకే, మీకు ఏ కౌన్సిలింగ్ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ రోజు అన్ని కేటగిరీస్ వాళ్ళకు సీట్లు అనేవి అలాట్మెంట్ చేస్తారు. 15, in case the information furnished or the certificates uploaded by the candidates are found to be false, the university will take appropriate action against the individual concerned. ఎవరైనా కనుక డూప్లికేట్ సర్టిఫికేట్స్ కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్స్ కానీ ప్రొడ్యూస్ చేశారనుకుని అటువంటి వాళ్ళపైన యూనివర్సిటీ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. 16, the guidelines issued by Government of Telangana from time to time shall be followed అస్క్రిప్ట్స్ అనమాట. సో మన యూనివర్సిటీ వెబ్సైట్లో డే బై డే అనేది నోటిఫికేషన్ కానీ అప్డేట్స్ కానీ పెడతా ఉంటారు, మీరు చూసుకుంటూ ఉండాలి. 17, the parents and candidates should visit university website PGTS regularly during the counseling dates, updates availability seats under the various categories అనమాట. సో ఎవరైతే మా కౌన్సిలింగ్ పెడతారో రోజుగా చూస్తుండాలి అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అనమాట. అంటే ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినా ఇంకా ఎన్ని ఉన్నాయి. సో మొత్తం సుమారుగా 4 రౌండ్స్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ రౌండ్ మాత్రము అందరికీ కౌన్సిలింగ్ పిలిచే అవకాశం ఉందన్నమాట. 18th, after the completion of counseling on the scheduled days, the category wise availability of seats position will be displayed on the university website www.pjtsu.education. ఏవైతే సీట్స్ ఎన్ని ఫిల్అప్ అయిపోయినాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఫిల్అప్ అయిపోయినాయి అని చెప్పేసి మనకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూపిస్తారు. నెక్స్ట్ వన్, 19th point, the university is not responsible for any information provided in website other than at www.pjts website. సో వేరే వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్కు మన యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు, మీరు ఓన్లీ మన PJTS వెబ్సైట్ మాత్రమే చూడాలి. 20, the parents and candidates are informed that admissions are purely based on merit and rule of reservation. As such, they are requested to not rely on any middleman, the person consultants who try to mislead the student in securing admission PJTS on the quota. All the seats will be filled by the university only. సో ఎవరైనా సో మా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ అమ్మలు కానీ వేరే కన్సల్టెన్సీ ద్వారా ఇవి సీట్లు అనేవి ఫిల్ అవ్వవు, ఓన్లీ యూనివర్సిటీ ద్వారానే ఫిల్ అవుతాయి. అది కూడా మెరిట్ బేసిస్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. మెరిట్ బేసిస్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే సీట్లు అనేవి ఫిల్ అప్ అవుతాయి. ఎలాంటి కన్సల్టెన్సీ ద్వారా సీట్లు అనేవి ఫిల్ అవ్వవు. ఓకే, అలా ఎవరు కూడా నష్టపోవద్దు, ఓన్లీ యూనివర్సిటీ అనేది మనకు ఫిలప్ చేస్తుంది, ఇంకా ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఫిలప్ చేయరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సీట్స్ BSc, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అగ్రికల్చర్ డిప్లొమా సీట్స్. థ్యాంక్ యూ. Please contact this YouTube channel for update informations.